వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఇది ఎవ్వరూ ఊహించని దారుణం. సరిగ్గా నెల రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామం ముద్దులొలికే చిన్నారులు 3 ఏళ్ల లోహిత, 7 ఏడాది వయసున్న జస్విత తమ కోసం పాలు సిద్ధం చేస్తున్న తల్లి వైపు ప్రేమగా చూస్తున్నారు. ఆ తల్లి లోహితకు గ్లాసులో, జస్వితకి బాటిల్లో పాలు పోసి ఇచ్చింది. ఆకలి మీదున్న 2 పిల్లలు పాలు తాగారు. అంతే, విషం కలిపిన ఆ పాలు తాగిన 2 చిన్నారులు క్షణాల్లో నొరగలు కక్కుకుంటూ క్రింద పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు అనిల్, దేవి ముఖాల్లో ఏమాత్రం బాధ కనిపించడం లేదు. తన పేగు తెంచుకొని పుట్టిన 2 పిల్లలు బాధతో విలవిల్లాడుతూ కన్ను మూసిన ఆ తల్లిలో ఏమాత్రం జాలి కనిపించడం లేదు. 2 పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత ఆ కిరాతక తల్లిదండ్రులు 2 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అనిల్ తండ్రి వెంకన్న ఇంటికి వచ్చి ఈ దారుణం చూశాడు. ఈ వార్త కాసేపట్లో ఊరంతా పాకిపోయింది. బయ్యారం మండలంలోని రాయికుంట గ్రామంలో అనిల్ ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. అనిల్కి అదే గ్రామానికి చెందిన దేవితో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అభ్యంతరం చెప్పలేదు. 5 ఏళ్ల క్రితం 2కి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక కొంతకాలం సజావుగా వారి కాపురం సాగింది. 2 పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అడపాదడపా గొడవ పడుతూనే ఉండేవారు. వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఏమైందో ఏమో, తమ కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలంటే పిల్లల్ని చంపడమే కరెక్ట్ అని అనుకున్నారేమో కానీ ఈ 2 కలిసి తమ పిల్లలకు పాలతో పాటు విషం ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత 2 ఇంట్లోంచి వెళ్ళిపోయారు. పసికందులను చంపి పరారైన తల్లిదండ్రులు అనిల్, దేవి కోసం గత నెల రోజులుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ తెలిసింది. అనిల్, దేవి మృతదేహాలు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. పిల్లలను చంపిన తరువాత అడవికి వెళ్లిన ఈ 2 అక్కడే ఉరివేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన నెల రోజులు కావడంతో వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. అనురాగం, ఆప్యాయతలతో అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబం వివాదాల కారణంగా ఇలా అంతమైపోవడం దారుణమని స్థానికులు బాధపడుతున్నారు.